క్రైస్తవుని విషయంలో ప్రార్థన ఎలాంటిది అంటే, క్రైస్తవుని విషయంలో ప్రార్థన ఊపిరి. ఏంటది? ఊపిరి. ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్దాము, కొంచెం నిదానంగా మాట్లాడదాం. ఇప్పుడు మన శరీరంలో గుండె ఉంది, ఊపిరితిత్తులు ఉన్నాయి. ఏమున్నాయి? గుండె, ఊపిరితిత్తులు ఉన్నాయి. ఇవే కదా ముఖ్యం, మనకే అతి ముఖ్యమైనటువంటి ఇవే కదా. ఇప్పుడు గుండె ప్రతిరోజు పనిచేస్తుంది, 24 గంటలు పనిచేస్తూనే ఉంటుంది. 24 గంటల్లో ప్రతి నిమిషం, ప్రతి సెకను, ప్రతి మైక్రో సెకండ్కి కూడాను గుండె పనిచేస్తూనే ఉంటుంది. ఊపిరితిత్తులు కూడా అలాగే పనిచేస్తాయి. ఇంత పని చేసేటువంటి గుండె, ఊపిరితిత్తులు నాకు జీతం ఇస్తేనే పని చేస్తా, లేకపోతే నేను పని చేయను అని గుండె నీతో అందనుకోండి, అంటదా? ఎందుకు అనదు? ఇది దట్ ఈస్ ఐ ఆన్సర్, ఎక్స్పెక్ట్ అదే ఆన్సర్. దాని పని, దాన్ని ఇంకేం చదవంటే దాని కర్తవ్యం. అది ఏంటది? దాని కర్తవ్యం. దానికి జీతం ఇవ్వాల్సిన పని లేదు. ఇవ్వాలా? జీతం ఏమైనా ఇవ్వాలా? దానికి జీతం ఇవ్వాల్సిన పని లేదు. ఇంకా మంచి అర్థం వచ్చే మాట, దాని సహజ ధర్మం. ఏంటది? దాని సహజ ధర్మం అది. ఇంకా బాగా చెప్పండి, దాని సహజ కర్తవ్యం. అది చెయ్యాల్సిందే. దానికి ఎలాంటి రెమ్యునరేషన్స్ ఉండవు, దానికి ఎలాంటి జీతాలు ఉండవు. అలాగే ఒక క్రైస్తవుని యొక్క ప్రాథమిక ధర్మం, ఒక క్రైస్తవుడు యేసుక్రీస్తుని ఎరిగినటువంటి వాడు, యేసుక్రీస్తుని నమ్మినటువంటి వాని యొక్క సహజ ధర్మం, సహజ కర్తవ్యం లేదా ప్రాథమిక ధర్మం, ప్రాథమిక కర్తవ్యం ప్రార్థన. ప్రాథమిక కర్తవ్యం ఏంటండి? ప్రార్థన. నీ శరీరంలో ఊపిరి లేదు, ప్రాణవాయువు లేదు. ప్రాణవాయువు లేనప్పుడు నువ్వు ఉంటావా? ఏముంటుంది అక్కడ? మృతమైన శరీరం. చచ్చిపోయి అక్కడ ఊపిరి లేని శరీరాన్ని అరే లోపలికి వెళ్ళి గ్లాస్ మంచిలు పెట్టురా అని చెప్పండి. చచ్చిపోయిన శరీరం దగ్గరికి వెళ్ళి చెవులోకి వెళ్ళి గొసగొసలాడుతూ అరే 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 మంచి సినిమా వచ్చింది వద్దాం లెగరా అని చెప్పండి. ఏం లేదు దాంట్లో, లేదు. లేకపోవడం వల్ల ఏం లేదు దాంట్లో. అది కదలదు, అది మాట్లాడదు, అది వినదు, అది చూడదు. ప్రార్థన లేని క్రైస్తవుడు కూడా ఇంకా బాగా చెప్పాలంటే ప్రార్థన లేని విశ్వాసి కదలడు, మెదలడు, చూడడు, వినడు. వాడికేం తెలీదు. వాడికి ఇంకా కొంచెం లోతుగా చెప్పాలంటే విశ్వాసి యొక్క ఉనికిని కోల్పోతాడు.